రేయ్, గట్టిగా చేతిని పట్టుకో, లేదంటే ఈ జాతరలో తప్పిపోతావు. భార్గవ్ వదిలేసి వచ్చాను. ఏమండి, ఇక్కడ ఒక బాబు ఆడుకుంటూ కనిపించాడా? ఇప్పుడే ఇటువైపు వెళ్ళాడండి. థ్యాంక్స్ అండి. ఏమండి, ఇక్కడ ఒక బాబునే ఏమన్నా చూసారా? ఏమండి, ఒక చిన్న బాబునే ఏమన్నా చూసారా? అంజలి శ్రీ దగ్గరికి వెళ్ళాడేమో. అంకుల్, మా నాన్న కనిపించాడా? లేదమ్మా, చూడలేదు. అన్నా, మా నాన్న కనిపించాడా? చూడలేదు. అంకుల్, మా నాన్న చూసారా? చూడలేదమ్మా. అంకుల్, మా నాన్నని చూసారా? అక్క, మా నాన్నని చూసావా? లేదు బాబు, చూడలేదు. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమంలో మీరందరూ ఎంతో ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మన ఊరి జనాల కోసం ఒక దేవత చేసిన త్యాగం గురించి ఉగ్గు కథ రూపంలో వినబోతున్నారు. రండి. ఇప్పటి వరకు మనందరికీ దేవతల గురించే తెలుసు. ఇప్పటి వరకు మనసుల్లో ఉన్న దేవత గురించి మీకు కథ రూపంలో చెప్తాను. ఆహా శారదా, భార్గవ్, భార్గవ్. అంకుల్, మా నాన్న కనిపించాడా? చూడలేదమ్మా. నానా, ఛా, ఎవరికి ఫోన్ చేసినా కలవట్లేదేంటి? ఆహా రామా, అటువంటి సమయమందున పరమాత్మదేవా, కన్న తల్లేమో కడుపు చూస్తుంది, చేసుకున్న భార్య ఎవడు చూస్తుంది. మరి ఆ యొక్క పిల్లవాడిని వంశోద్ధారకునిచ్చిండని ప్రేమ కూడా లేకుండా కసాయివాని మాదిరిగా పాలల్లో విషం కలిపి కనికరము లేకుండా
అంజలి అది విన్నావా? విన్నాను సిరి. ఏంటి సడన్ గా ఆగిపోయారు? ఆ బుర్రకథ అంత బాగా నచ్చిందా? అతను చెప్పేది మా అమ్మ కథలా ఉంది. అందుకే వినగానే మా అమ్మ గుర్తుకొచ్చింది. అయితే ఇక్కడ ఎందుకు, వెళ్దాం పదండి. పదండి వెళ్దాం. పద పదండి. ఆమె చెల్లెళ్ళని ఆ యొక్క పిల్లల్ని మంచిగా చూసుకోమని చెప్పి వీర మరణం పొందింది ఆ తల్లి. ఒకవేళ అటువంటి సమయానమ్మా భగవంతుడా ఇది మా అమ్మ కథలాగే ఉంది. ఆ సమయమందున ఆ యొక్క ఒకవేళ భవానీపురము లోపల వీర మరణం పొందింది. కొన్నెకుండా ఆగదు, సచిన పీనిగా ఆగదు. ఆమె చనిపోయిన అనంతరం ఆ యొక్క ఊరి లోపల ప్రజలందరికీ ఎన్నో ఇబ్బందుల పాలైనరు. భూములన్నీ గుంజుకున్నారు, బీడు భూములైనయి. మరి పంట పొలాలన్నీ పాడైపోయినాయి. మరి ఎగిరే పక్షుల నోరు ఆగిపోయింది. మరి ఒకవేళ సెలయేర్లు ఆగిపోయినాయట. పంచభూతాలమ్మా ప్రళయాన్ని సృష్టించనా. ఆకాశవేణి, భూదేవి, గాలి, నీరు, అగ్ని, ఇవి 5 పంచభూతాలు ఒకవేళ యొక్క ప్రళయాన్ని సృష్టించినయి. భూములన్నీ ఆక్రమించుకున్నారు. ప్రజలందరినీ ఇబ్బందుల పాలు చేసి ఒకవేళ ఒక్కడే ఊరి లోపల భూస్వామి అయినాడా. ఆ తల్లే ఒకవేళ యొక్క మరో అవతారం ఎత్తి ప్రజల కష్టాలు తీర్చడానికి రామా బగబగ మండే నిప్పు కనికలతో సైతము చిరునవ్వుతో మన నిప్పులు దొక్కినది. అమ్మ కాళీ, ఓ మాంకాళీ, అమ్మ కాళీ, ఓ మాంకాళీ, అమ్మ కాళీ.
ఏయ్ పంతులో, అన్నమాట ప్రకారం నేను ఈ అమ్మవారి నగల్నివ్వడానికి ఇక్కడికొచ్చానంతే. సూర్యవంశస్థులు జరిపే ఈ పూజ ఏ ఆటంకం లేకుండా జరగాలన్నది నా భార్య భవానీ కోరిక. అందుకే తన కోరికను తీర్చడం భర్తగా నా బాధ్యత. అందుకే అమ్మవారికి నగల్ని తీసుకొని పూజ చేయించండి. క్షేమం, అంతా క్షేమం. అమ్మ రాధమ్మ, వాడి మాటలకి చూపులకి చాలా తేడా ఉంది. ఎప్పుడైనా ఏ క్షణమైనా వాడు ఏమైనా చేయొచ్చు తల్లి. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. అమ్మ రాధమ్మ, ముహూర్తం సమీపిస్తుంది. నువ్వు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అమ్మ ముత్తైదువులు, రాధమ్మని అలంకరించండి. అమ్మ రాధమ్మ, ఒకసారి బోనం ఎత్తిన తర్వాత అమ్మవారిని మనసులో ధ్యానిస్తూ 5 ప్రదక్షిణలు అమ్మవారి చుట్టూ చేయాలి. తర్వాత బోనం అమ్మవారికి సమర్పించి అగ్నిగుండం తొక్కాలి. అది అవగానే సూర్యవంశస్థుల వారసుల తరఫున ఈ అమ్మవారికి నువ్వు రక్త తర్పణం చేస్తే అక్కడితో పూజ పరిసమాప్తం అవుతుంది. పదమ్మా పదమ్మా. రే సూర్య, కార్తిక్, మన భార్గవ్ ఇక్కడికి ఏమైనా వచ్చాడా? లేదన్నయ్య. అదేంటి బావగారు, వాడు మీతోనే ఉన్నాడుగా? లేడమ్మా, వాడు మీతోనే ఉన్నాడనుకున్నాను. లేదు బాబు గారు, వాడు మీతోనే ఉన్నాడని మేమనుకుంటున్నాం. అయినా
ఇంత పెద్ద జాతరలో వాడెక్కడున్నాడని వెతకాలి. సరే, తల ఓ దిక్కుకెళ్ళి వెతుకుదాం. భార్గవ్ ఎవరికైనా కనిపిస్తే ఫోన్ చేసి చెప్పండి. అలాగే అన్నయ్య. అలాగే అన్నయ్య. భార్గవ్, భార్గవ్, భార్గవ్. భార్గవ్, భార్గవ్. భార్గవ్, 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 నాన్న. ఏమండి, ఇక్కడ ఒక బాబునే ఉన్నా చూసా. లేదండి, కనిపించలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక చిన్న బాబు ఉండాలి, కనిపించాడా? లేదు, కనిపించలేదు. భార్గవ్, భార్గవ్. కనిపించాడా? కనిపించలేదు. వాడెక్కడున్నాడో ఏంటో. నువ్వు వడ్డీ లేదు, నేను ఇటు వెళ్తాను. భార్గవ్, సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. భార్గవ్ వాయిస్ లో ఉందేంటి? అమ్మ రాధమ్మ, ఒకసారి బోనం ఎత్తిన తర్వాత ప్రదక్షిణలు పూర్తయ్యే వరకు ఎక్కడా ఆగకూడదు. అలా ఆగితే మంచిది కాదు, అపచారం. నా బిడ్డలు ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. అమ్మా, వాళ్ళకేం కాకుండా నువ్వే చూడు తల్లి. భార్గవ్ కనిపించాడా? లేదు, కనిపించలేదు. అయ్యో, భార్గవ్, ఎరా, మీకేమైనా కనిపించాడా? లేదన్నయ్య. ఎక్కడ కనిపించలేదు అన్నయ్య. సూర్యబాబు, నీకేమైనా కనిపించాడా? ఏంటి బాబాయ్, నీకెక్కడ కనిపించాడా? అబ్బే లేదు బాబు, ఎక్కడా కనిపించలేదు. అయ్యో, ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఇంతమందిలో వాడికి ఏదైనా జరగరాంది జరిగితే మేము తట్టుకోలేం బాబు గారు. మీరేం కంగారు పడకండి, భార్గవ్కి ఏం కాదు. ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. అన్నయ్య, ఇందాక కొంతమంది పోకిరి వెధవులు అంజలిని నేర్పిస్తుంటే నేనే వాళ్ళని కొట్టాను. వాళ్ళేమైనా అది మనసులో పెట్టుకొని సీక్రెట్గా మనల్ని ఫాలో అయ్యి భార్గవ్ని ఎత్తుకెళ్లారేమో అని అనిపిస్తుంది. కర్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తోంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం. యోధా రక్ష రక్ష, యోధా రక్ష రక్ష.